హాయ్ అండి. నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరు వంట. ఈరోజు మా ఊరు వంటలో అద్దరిపోయే స్వీట్ రెసిపీ అయితే ఒకటి చేసేద్దామా? అదేంటనుకుంటున్నారా? సేమియా పాయసం చాలా రుచిగా ఉంటది. నైవేద్యంగా కానివ్వండి, పుట్టినరోజులకు కానివ్వండి చేసుకొని తింటే అద్దరిపోతుంది. ఏదైనా స్వీట్ పెట్టాలంటారు కదా పెద్దలు. ఈ స్వీట్ అయితే మీ పిల్లలకి కానివ్వండి, నైవేద్యం కింద బర్త్‌డే పార్టీలకి చాలా బావుంటది. బర్త్‌డే రోజు ఖచ్చితంగా మార్నింగ్ ఇదే చేస్తారు కదా! ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందు సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకోవాలి ఒక గంట సేపు. ఆ తర్వాత సేమియాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఆ తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో నేనైతే ముప్పావు పాలైతే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. నేనైతే చిక్కగా చేసుకుంటున్నాను. లైట్‌గా అంటే లైట్‌గా చిన్న కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి, రుచి అస్సలు బాగోదు. పాలెన్నుంటే అంత రుచిగా ఉంటది పాయసం. ఆ తర్వాత పొంగు వచ్చే వరకు ఉంచుకున్నాను. చూసారా ఎలా పొంగు వస్తుందో? ఆ తర్వాత మనం పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్న సేమియాలు అయితే వేసేసుకోవాలి. నేను పాలైతే పొంగిపోయినాయండి. సిమ్‌లో పెట్టుకోవడం మర్చిపోయాను. సో, సిమ్‌లో పెట్టుకోండి, లేకపోతే పాలు ఇలా పొంగిపోతాయి. తర్వాత మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కలిసేలాగా, లేకపోతే ఉండలు పట్టేస్తుంది. అలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే ఉండలు పట్టేసి లేకపోతే అడుగంటడమో జరుగుతుంది. సో, అలా జరగకుండా ఇలా కలుపుతూనే ఉండండి. సగం అయితే ఉడికిపోయింది. అయినా మనం ఇలా కలుపుతూనే ఉండాలి గరిటె పెట్టి. అప్పుడే పాలు పొంగవు. సిమ్‌లోనే పెట్టుకోండి మర్చిపోకండి. అప్పుడే పాలు పొంగవు, అడుగంటదనమాట. ఇంకా తర్వాత చూడండి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. షుగర్ వచ్చేసి ఒక కప్పు దాకా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్‌నెస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, నా దగ్గర ఉన్న కిస్మిస్లు అయితే వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇవి మీరు కావాలంటే నేతిలో ఫ్రై చేసి కూడా వేసుకోండి. నేనైతే ఇలాగ డైరెక్ట్‌గా వేసేసుకున్నాను. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను. యాలకులు వేసుకోవడం నేను వీడియో తీయడం మిస్ అయిపోయింది, షుగర్ కట్ అని. అవేమీ యాడ్ చేయలేదు. సారీ ఫర్ దట్. యాలకులు కూడా యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. అంతే, వేడివేడిగా సేమియా అయితే రెడీ అయిపోయింది పాయసం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అయితే మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే ఈ ఐటెం అయితే రెసిపీ ట్రై చేసేయండి. లాస్ట్ ఇలాగ డ్రై ఫ్రూట్స్‌తో డెకోర్ చేసుకున్నాను. చూస్తేనే నోరూరుతుంది కదా! మా ఊరు వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.